హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నా. సో రెడీగా ఉండండి. సో ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇప్పటికి నేను చాలాసార్లు వీడియోస్ అయితే చేస్తున్నా, కానీ ఎవరు సరిగా పూర్తిగా చూడకుండా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మీరైతే ముందుగా ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల నుంచి మనమైతే డీ కాయిన్ అమ్ముకోవాలి అని చూసాం కదా. సో ప్రజెంట్ అయితే మనకి డాడీ గారు అమ్ముకోవడానికి అయితే ఇచ్చారు. సో ఎలా అమ్ముకోవాలి, ఎలా కొనుక్కోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో మీ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి క్యూ ఎక్స్చేంజ్. అండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉన్నది, జాయిన్ అయ్యి మీరైతే అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి, ఓకేనా. సో ఈ విధంగా డాష్బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. సో అక్కడ క్లిక్ చేయండి అండ్ స్పాట్ ట్రేడింగ్ పైన క్లిక్ చేయండి. సో మనకైతే ఇప్పుడు ఆ ట్రేడింగ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కాయిన్స్ అనేవి మన క్యూ ఎక్స్చేంజ్లో ప్రజెంట్ అయితే 4 కాయిన్స్ అయితే లిస్టింగ్ అయ్యాయి కదా, అక్కడ క్లిక్ చేయండి పక్కనే. ఇలా క్లిక్ చేయగానే మనకి సిజిసి, క్యూసిసి, సన్ రైజర్ అండ్ డీ కాయిన్. సో మనమైతే ప్రజెంట్ డీ కాయిన్ గురించి కాబట్టి ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకి $8.90 అయితే ఉన్నది. సో ప్రజెంట్ అయితే బాగా పడి ఉన్నది. సో డీ కాయిన్, సో ఇక్కడ చూస్తున్నారు కదా, బై అండ్ సెల్. ఇక్కడ చూసుకుంటే నా దగ్గర అయితే యూఎస్డిటీస్ లేవు. అండ్ సెల్ చేస్తే ఇక్కడ సెల్ డీ కాయిన్స్ కూడా 0 ఉన్నది. సో మనం కమిషన్ వాలెట్ నుంచి స్పాట్ వాలెట్లోకి ఏ విధంగా స్వాప్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ మీకు కనుక యూఎస్డిటీ, ఐఎస్డిటీ, డీ కాయిన్స్ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సెల్లర్స్ వచ్చేసి $8 నుంచి మనకి $1,011 వరకు అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ క్వాంటిటీ 251 డీ కాయిన్స్. అండ్ టోటల్ వచ్చేసి 2,54,000 అయితే ప్లస్ ఉన్నారు. సో ఇక్కడ అమ్మే వాళ్ళు చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే కొనుక్కునేవారు చాలా తక్కువలో తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ $3 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇదిగోండి దగ్గరగా $9 వరకు అయితే తీసుకున్న వారు మనకి ఉన్నారు, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ ఆర్డర్స్ అనేది చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడైతే మనం వాలెట్కి వెళ్ళి పంపించుకుందాం డీ కాయిన్స్ మనము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్మార్ట్ వాలెట్, ఈ స్మార్ట్ వాలెట్లోకి అయితే మనకి డీ కాయిన్స్ అనేవి రావాలి, ఓకేనా. ఇక్కడ 0 ఉన్నది, సో ఇక్కడికైతే రావాలి. సో ఇక్కడ కమిషన్ వాలెట్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి రండి. కిందకు వస్తే ఇక్కడ చూసుకున్నారా, స్వాప్డ్ పర్చేజ్డ్ డీ కాయిన్ అని ఉంది కదా, ఇలా రైట్ సైడ్ అయితే స్వైప్ చేయండి. ఇక్కడ చూసారా, ట్రాన్స్ఫర్ టు స్పాట్ అని ఉంది. సో అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో స్వాప్డ్ కాయిన్ కమిషన్ వాలెట్ నుంచి స్పాట్లో కాబట్టి మీరు ఇవేం టచ్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో నంబర్ ఎంటర్ చేయండి. అండ్ ప్రజెంట్ మనకి అవైలబుల్ ఉన్న డీ కాయిన్స్ వచ్చేసి 31.82 ఉన్నది. మీరు మినిమం వచ్చేసి 0.00001 నుంచి 1000 కాయిన్స్ అనేవి ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, కమిషన్ వాలెట్ నుంచి స్పాట్ వాలెట్లోకి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఒక 20 కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తా, లేదంటే 30 చేద్దాం. 30 చేయగానే మనకి ఇక్కడ చూసుకోండి, టోటల్ అమౌంట్ 30.
అండ్ మనకి ఎటువంటి ఫీ కూడా తీసుకోవట్లేదు. మొత్తం 30 మనకైతే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసేసా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నోట్, ట్రాన్స్ఫర్స్ ఆర్ లిమిటెడ్ టు 1 every 60 seconds. సో మనం ఇలా స్వాప్ చేసుకోవడానికి లిమిటెడ్ ట్రాన్స్ఫర్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు స్వాప్ చేసుకునే ముందు ఒకసారి ఎన్ని చేసుకోవాలనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా పంపించుకోండి. ఓకేనా. సో ఎంటర్ చేశాక ఇక్కడ కన్ఫర్మ్ టు ట్రాన్స్ఫర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనకి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రీసెంట్ హిస్టరీస్ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మనం మళ్ళీ స్పాట్ వాలెట్ వరకు వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో 1 నిమిషంకి ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే అవుతుంది. సో ఇక్కడైతే సెకండ్స్ నడుస్తుంది. ఇంకో ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 minute వరకు ఆగాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ వాలెట్లోకి వెళ్ళి స్పాట్ వాలెట్లోకి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా స్పాట్ వాలెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వాప్డ్ పర్చేజ్డ్ డీ కాయిన్స్ వచ్చేసి మనకి 31 అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇప్పుడు కమిషన్ వాలెట్ నుంచి స్పాట్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న స్వాప్డ్ డీ కాయిన్ని మళ్ళీ మనం డాడీ కాయిన్గా అయితే స్వాప్ చేయాలి. సో మనం స్వాప్ చేయాలంటే మనకి పైన వి సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ట్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత కాయిన్ స్వాప్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ సెలెక్ట్ కాయిన్ టు స్వాప్ అని వస్తుంది కదా, అక్కడైతే స్వాప్డ్ డీ కాయిన్ క్లిక్ చేయండి. టు కాయిన్ అక్కడ వచ్చేసి డాడీ కాయిన్ అని ఎంటర్ చేయండి. ఓకేనా. ఇక్కడ డి అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేయండి. అండ్ మనకి అవైలబుల్గా ఉన్న స్వాప్డ్ కాయిన్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఒక 10 కాయిన్స్ అయితే మనం స్వాప్ చేసి ట్రేడ్ చేయడానికి అయితే చూద్దాం. సో మీరు ఎన్ని స్వాప్ చేయాలనుకుంటున్నారో నంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇలా కిందకు వచ్చి కన్ఫర్మ్ స్వాప్ పైన అయితే క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మనకైతే స్వాప్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పాట్ ట్రేడింగ్లోకి అయితే వెళ్దాం. మనకి ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి లిస్టింగ్స్ అయిన కాయిన్స్ అన్నీ అక్కడ కార్నర్లో కనిపిస్తాయి కదా, అక్కడ డీ కాయిన్ అయితే సెలెక్ట్ చేయండి, లాస్ట్ ఆప్షన్. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి బై అండ్ సెల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో సెల్ నొక్కగానే మనకి ఇక్కడ 10 డీ కాయిన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు కమిషన్ వ్యాలెట్ టు స్పాట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డీ కాయిన్ కింద అయితే స్వాప్ చేసుకోండి. సో మీరు ఇలా ఆ స్పాట్ వ్యాలెట్లోకి కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అమ్ముకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే కాయిన్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి సో కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆ కాయిన్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అప్పుడైతే సేల్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా.